హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్. ఓకే, ఈరోజు మనం ఒక రెండు స్టాక్స్ గురించి షార్ట్ టర్మ్ ఫిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఒకసారి మనం ఎస్టర్డే డిస్కస్ చేసిన స్టాక్స్ అయితే ఎస్పెషలీ ఈఎల్ అండ్ టాటా మోటార్స్. సో మనం అనుకున్న వాట్ ఈస్ బయ్యింగ్ పాయింట్ అంటే రాలేదు, సో ఇంకా యాక్టివ్ అవ్వలేదు. చూద్దాం, యాక్టివ్ అయినప్పుడు మనం ఏదైతే ప్లాన్ అనుకున్నామో, I mean, what is our entry point, stop loss and exit. So we have to go as per our plan only. Okay, we will go with our plan only. So for example, Tata Motors 189 break అయితే we seen yesterday, right? One I think inside bar something like that. 189 దగ్గర బ్రేక్ అయితే మనం ఎంటర్ అవుతాం, లేదంటే లీవ్ ఇట్, నో నీడ్ టు హరీ. ఓకే, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఇన్ మార్కెట్. లెట్స్ సీ, ఈరోజు ఒక టూ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. వన్ ఈజ్ గతి అండ్ వన్ మోర్ ఈజ్ కమిట్ ఫైనాన్స్. ఓకే, రెండు స్టాక్స్ గురించి మంచి బ్రేక్అవుట్ లెవెల్స్ లో అయితే ఉన్నాయి, ఈ రెండు చూద్దాం. ఫస్ట్ వచ్చి గతి. ఇక్కడ చూసారంటే మంచి ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది ఏర్పడి దాన్ని బ్రేక్ గాని చేసింది, బ్రేక్ గాని అయింది. సో మనం ఇక్కడ ఒక మంచి ఇట్స్ ఏ సక్సెస్ఫుల్ ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది, సక్సెస్ఫుల్ ప్యాటర్న్, మాక్సిమం టైమ్స్ లాభాలు ఇస్తుంది ప్యాటర్న్. అగైన్ నాట్ 100%, మాక్సిమం టైమ్స్. ఓకే, సో మనం ఇందులో బై సైడ్ లుకింగ్ చేయొచ్చు. వన్స్ ఇట్స్ బ్రేక్ 92.8 మీన్స్ అరౌండ్ 93 విల్ గో ఫర్ బై. బట్ స్టాప్ లాస్ అనేది అది మీరు చేస్తారు 5%, 10%. ఒకసారి చూద్దాం, పాయింట్ అండ్ ఫిగర్ లో కానీ చూద్దాం ఎంత మెయింటైన్ చేయొచ్చు స్టాప్ లాస్ అనేది, విల్ రివ్యూ. బట్ టార్గెట్స్ వచ్చి జనరల్ గా ఎంత ఉంటుందంటే, ఈ ఫ్లాగ్ లెంత్ ఎంత అయితే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 60 to 100, that means 35 to around 30 means if you take here, okay, 30 పాయింట్స్ అనేది ఇక్కడ నుంచి మేబీ 120 వరకు మన టార్గెట్స్ ఉంటాయి. ఈ పోల్ లెంత్ వచ్చి మన టార్గెట్ గా ఉంటుంది జనరల్ గా ఈ ఫ్లాగ్ అండ్ పోల్ లో, ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ లో. లెట్స్ ఒకసారి పాయింట్ అండ్ ఫిగర్ లో ఎక్కడ ఎంట్రీ పాయింట్, ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ అండ్ టార్గెట్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చెక్ చేద్దాం. 25 30 ఇక్కడ చూసారంటే కొద్దిగా నేను డౌన్ అయింది కదా మార్కెట్. మనం ఏమనుకున్నాం, ఎక్కడ ఎంట్రీ అవ్వాలనుకున్నాం, ఇది బ్రేక్ అయితే ఈ బార్ అంటే 92.8 మీన్స్ 93 మన ఎంట్రీ లెవెల్. సేమ్ థింగ్, సో ప్రీవియస్ హైని బ్రేక్ చేయాలంటే 91 బ్రేక్ చేసి సస్టైన్ అవ్వాలంటే అట్లీస్ట్ 92, అరౌండ్ 92 అవర్ ఫిగర్ పాయింట్. ఒకసారి ఇది ఫిగర్ పాయింట్. ఓకే, మన స్టాప్ లాస్ వచ్చి ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో, రెడ్ క్యాండిల్ బాక్స్, అది వచ్చి మన స్టాప్ లాస్. అంటే అరౌండ్ 80 బ్రేక్ అయి మేబీ అరౌండ్ 82 దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇలా దట్ మీన్స్ గతి వచ్చి ఎంట్రీ వచ్చి 93, అరౌండ్ 93. జస్ట్ వెయిట్ చేయండి, మార్కెట్స్ మూవ్మెంట్ బట్టి అలాగని వెంటనే పోయి 93 దగ్గర కొనకుండా ఒకసారి మార్కెట్ కానీ అబ్జర్వ్ చేయండి, మార్కెట్ ఏ మూవ్మెంట్ లో ఉంది అనేది. 83 స్టాప్ లాస్ వచ్చి అరౌండ్ 82 అండ్ మన టార్గెట్స్ వచ్చి అరౌండ్ 120 వరకు, 125 వరకు మనం టార్గెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది గతి. బ్లైండ్ గా యాజ్ పర్ బుక్స్ చెప్పాలంటే టార్గెట్స్ వచ్చి ఇందులో ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ లో ఈ పోల్ లెంత్ ఎంతైతే ఉంటుందో అంతా మనం టార్గెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బట్ అగైన్ దట్ ఈస్ స్టిల్ ఎక్స్పెక్టేషన్ అండి. మేబీ 100 దగ్గరికి వెళ్ళి మళ్ళీ రివర్స్ అవ్వచ్చు. మనం కీప్ ఆన్ అబ్జర్వ్ చేసుకుంటూ మన టార్గెట్స్ ను కానీ స్టాప్ లాస్ ను కానీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి, అంతే తప్ప స్ట్రిక్ట్ గా ఇక్కడ ఏమైతే ఉందో దాన్ని ఫాలో అవడం కాదు. కీప్ ఆన్ బేస్డ్ ఆన్ మార్కెట్, రన్నింగ్ మార్కెట్ బట్టి మనం మన స్టాప్ లాసెస్ కానీ లేదా టార్గెట్స్ కానీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇంకొకటి వచ్చి కమిట్ ఫైనాన్స్. ఇది కానీ ఇప్పుడు చూసారంటే ఒక రేంజ్ లోనే ట్రేడ్ అవుతూ హయ్యర్ హైని ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. చూసారంటే హయ్యర్ హై
ప్రీవియస్ లోని బ్రేక్ చేయలేదు. అఫ్ కోర్స్ ఇక్కడ హయ్యర్ ఐ ఫామ్ అవ్వలేదు. ఒక ఛానల్లోనే వర్క్ మూవ్ అవుతూ ఉంది. అట్ ది సేమ్ టైం ప్రీవియస్ లోని బ్రేక్ చేయలేదు. ప్రీవియస్ లో ఇప్పుడు ఇది కానీ ఒక మంచి ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే ఏర్పడి మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. అట్ ది సేమ్ టైం మనకి ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో ఈ 29, దట్ మీన్స్ అరౌండ్ 130, రైట్? 129. సో ఇట్ హ్యాస్ టు సస్టైన్, ఇట్ హ్యాస్ టు బ్రేక్అవుట్ అండ్ సస్టైన్. సో 130 దగ్గర మనం ఎంట్రీ తీసుకొని, సో ఇక్కడ ఈ లెంత్ అయితే ఉంటుందో దట్ మీన్స్ 100 to 130, ఒక 25 పాయింట్స్ అనుకోండి. 25 పాయింట్స్ అయితే మనం టార్గెట్ గా పెట్టుకోవచ్చు. మీన్స్ అరౌండ్ 150 అనేది మన టార్గెట్ అవుతుంది. ఓకే, స్టాప్ లాస్ మేబీ యూ కెన్ చూస్ 5 to 10%, డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. బట్ అగైన్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారంటే మీరు యాజ్ ఆఫ్ నౌ ఈ ఛానల్లోనే ఇది ప్రైస్ అనేది మూవ్ అవుతుంది. వన్స్ ఈ ఛానల్ ఆర్ మేబీ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయిందంటే మేబీ వీ కెన్ సీ ఫర్దర్ అప్ మూవ్ ఆన్ దిస్ వన్. లేదా ఈ ఛానల్ వరకు టచ్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ వరకు టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ అయినా రావచ్చు. సో కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇది బ్రేక్ అయింది అంటే ఇంకా వెళ్ళే ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఒకసారి చూద్దాం టార్గెట్స్ ఎలా ఉన్నాయో. ఫైనాన్స్ 0.25 ఫిగర్. సో చూసారంటే ఇది లెట్ రిమూవ్ ఆల్ ది థింగ్స్. సో ఇది మనకు ప్రీవియస్ హై. దీన్ని బ్రేక్ చేస్తే దాన్ని డబుల్ టాప్ అంటారు, డబుల్ టాప్ బై. సో 125 ఉంది. సో ప్రజెంట్ వచ్చి 123 దగ్గర ఉంది. మనం అదే కదా డిస్కస్ చేసుకుంది. 125 దగ్గర మనం బై అనుకున్నాం. యాజ్ పర్ దిస్ వన్ ఇట్ హ్యాస్ టు బ్రేక్ దిస్ వన్, మీన్స్ 129, 130. సో సేమ్ థింగ్ ప్రీవియస్ హై వచ్చి 126. సో ఈ బ్రేక్ సస్టైన్ అవ్వాలంటే అరౌండ్ 128 మన ఎంట్రీ పాయింట్ అవుతుంది. మన ఎగ్జిట్ వచ్చి ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేసి సస్టైన్ అవ్వగలిగితే అంటే అరౌండ్ 115 means 113. Maybe you can choose 113 is our stop loss. 113 is our stop loss. So targets వచ్చి చెప్పాం కదా, ఈ ఫుల్ లెంత్ మన టార్గెట్స్ వచ్చింది. లేదంటే ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ టార్గెట్ వచ్చి 136, తర్వాత టార్గెట్ వచ్చి 147. సేమ్ థింగ్ రైట్. 125 plus 25 పాయింట్స్ ఫోల్ లెంత్ అంటే 150 అరౌండ్. ఇది మనం ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చి 147. 136 అంటే మాక్సిమం పోల్ ఉంటుంది 140, రైట్? అదే కదా మనం ఇక్కడ కానీ డిస్కస్ చేసుకుంది. మేబీ 140 దగ్గరికి వెళ్ళి యాజ్ పర్ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఇది మళ్ళీ డౌన్ రావచ్చు. లేదా వన్స్ ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ చేసిందంటే మీన్స్ 140 అబోవ్ కానీ బ్రేక్ చేసి సస్టైన్ అవ్వగలిగిందంటే వీ కెన్ సీ ఫర్దర్ అప్ ఇన్ ది స్టాక్. ఓకే, ఇది గతి అండ్ క్యామ్లిన్. బట్ అగైన్ బ్లైండ్ గా బై చేయొద్దు. మనం ఏదైతే అనుకున్నామో దాని ప్రకారమే వెళ్దాం. ఓకే, నో నీడ్ టు హరీ. సో 129 రైట్, 130 మన ఎంట్రీ లెవెల్. సో అరౌండ్ 152 or 160 ఈజ్ అవర్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 114. ప్రీవియస్ లో 114, 113 బ్రేక్ సస్టైన్ అవుతే 113 ఈజ్ అవర్ స్టాప్ లాస్. సో అగైన్ బేస్డ్ ఆన్ మార్కెట్ బట్టి మీ స్టాప్ లాస్ ను కానీ లేదా ఇక్కడ ఉంది కదా మనం ఏ బార్ను అయితే కన్సిడర్ చేసుకొని ఎంట్రీ అవుతున్నామో ఈ బార్ను బ్రేక్ చేస్తే ఈ క్యాండిల్ 130 మన ఎంట్రీ. సేమ్ థింగ్ ఇదే బార్. సో 117 మీన్స్ బ్రేక్ అయి సస్టైన్ అవ్వగలిగితే 113. లేదా అంటే మీకు ఒకవేళ మంచి కంపెనీ మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ వరకు వచ్చి మళ్ళీ రివర్స్ అయి అనే నమ్మకం ఉంటే కనుక అఫ్ కోర్స్ ఈవెన్ 113 బ్రేక్ చేసినా కానీ వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు మనం ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయలేదు. బట్ అగైన్ స్ట్రిక్ట్లీ ఎస్ వీ కెన్ వెయిట్ అప్ టు ఇట్ విల్ కమ్ బ్యాక్. It will come to here trend line, bottom trend line. Maybe there may be chance to move up. But strict గా ఒకవేళ ఇక్కడ మీరు ఒకవేళ ఉండాలి అనుకుంటే 113 బ్రేక్ చేసినా నేను
ఈ స్టాక్ ను హోల్డ్ చేస్తాననుకుంటే కనుక కంపల్సరీగా 100% ఇక్కడ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసిన వెంటనే దాన్ని స్టాప్ లాస్ గా పెట్టుకొని అట్లీస్ట్ వీ హ్యావ్ టు ఎగ్జిట్ 100%. మేబీ ఇఫ్ ఇట్స్ బ్రేక్ హియర్ ఎగ్జిట్ 50%, దెన్ ఎగ్జిట్ 100%. ఓకే, అది మీ ఇష్టం సార్. మీరు మీ ప్లాన్ ప్రకారం జస్ట్ నేను ఒక టూ స్టాక్స్ మంచి ఆపర్చునిటీలో ఉన్నాయని మాత్రమే నేను మీకు చూపించాను. సో అది మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు మీ ట్రేడ్ అనేది మీ చాయిస్. ఓకే, you are the responsible for your own profits and losses. These are not the stock recommendations. Only I am analyzing just ఏవైతే గుడ్ ఆపర్చునిటీలో ఉన్నాయని మాత్రమే ఇక్కడ నేను స్టాక్స్ అనలైజ్ చేస్తున్నాను. ఓకే, అండ్ అగైన్ ఈ కంపెనీస్ ఏంటి, వాటి ఫండమెంటల్స్ ఏంటి, ఇవన్నీ నేను ఏమి చూడను. ఓన్లీ ఐ విల్ డిస్కస్ హియర్ ఓన్లీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ. ఈ గతి అనే కంపెనీ ఏం చేస్తుంది, దాని రెవెన్యూ ఎంత, దాని ఓనర్ ఎవరు, వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ ఏంటి, లేదా ఈ కంపెనీ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ బికాస్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ 5 years 10 years long term, right? It is only for short term, very short term, maybe 1 week టైం బాగుంటే మేబీ విత్ ఇన్ 1 day 2 days లోనే మనం అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వం. ఓకే, జస్ట్ రివ్యూ దీస్ 2 స్టాక్, గతి లిమిటెడ్ అండ్ కామ్లిన్ ఫైనాన్స్, కామ్లిన్ ఫిన్స్ సైన్స్. మీరు ఇంట్రెస్ట్ ఉండి మీ రిస్క్ అండ్ రివార్డ్ కు ఇది సెట్ అవుతుంది అనుకుంటే మేబీ టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, see you tomorrow.